కలుగుతుందని ఈ శ్లోకం చెప్తుంది. అంటే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన పువ్వు ఏంటి? జిల్లేడు పువ్వు. అందుకే ఎవరైనా సరే కార్తీక మాసంలో ఏ రోజైనా శివుడి ఫోటో దగ్గర జిల్లేడు పువ్వు పెట్టండి. శివలింగం ఇంట్లో ఉంటే జిల్లేడు పువ్వు పెట్టండి. అందులోనూ కార్తీక సోమవారాలు మాత్రం ఖచ్చితంగా జిల్లేడు పువ్వు శివ పూజలో ఉంచండి. శివుడు విశేషంగా అనుగ్రహించి మీ నట్టింట్లో కనకవర్షం కురిపిస్తాడు. అలాగే శివుడికి ఎన్నో ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. శివుడికి కార్తీక మాసంలో మాత్రం వేటితో అభిషేకం చేస్తే మీ పంట పండినట్లే అవుతుందో స్కాంద పురాణంలో చెప్పారు. శివుడు బాగా ఆనందించాలంటే, బాగా సంతోషించాలంటే కార్తీకంలో ఆయనకు చేయాల్సిన ప్రత్యేకమైన అభిషేకం ఉంది. అదేంటో తెలుసా? పంచామృతాల అభిషేకం, వస్త్రములో వడపోసిన పండ్ల రసాల అభిషేకం, కుశోదకం. కుశోదకం అంటే ఏంటో తెలుసా? కుశలంటే దర్భలు కలిపిన నీళ్లతో శివాభిషేకం.